ఫ్రెండ్స్, టాటా కంపెనీ వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్కి కాంపిటేటర్గా వాళ్ళ టాటా నియో యాప్ని 2022లోనే లాంచ్ చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఐటమ్స్, గ్రాసరీస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికే ప్రతిదీ కూడా టాటా నియోలో అవైలబుల్ ఉంటుంది. అయితే వీళ్ళు జస్ట్ షాపింగ్ ఐటమ్స్ దగ్గర ఆగిపోకుండా ఫినాన్స్ సర్వీసెస్ని కూడా స్టార్ట్ చేశారు. కస్టమర్స్కి ఫినాన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేద్దామని. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని అయితే లాంచ్ చేశారు. చాలా మంది కస్టమర్స్కి ఈ కార్డ్ని అయితే అప్రూవల్ ఇచ్చారు. ఈవెన్ నేను కూడా 10 months నుంచి యూజ్ చేస్తున్నా. సూపర్ క్యాష్ బ్యాక్స్ వస్తాయి ఇందులో. దీని గురించి మన ఛానల్లో వీడియో కూడా చేశా. అయితే ఈ క్రెడిట్ కార్డే కాకుండా వీళ్ళు టాటా నియో పర్సనల్ లోను, టాటా నియో పే లెటర్ ఇలాంటి ఫైనాన్స్ సర్వీసెస్ అన్ని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ వీడియోలో టాటా నియో యాప్లో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేకాకుండా ఇందులో పర్సనల్ లోన్ మీకు లోన్ లిమిట్ ఎంత నుంచి ఎంత వరకు వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరికైతే నిజంగా పర్సనల్ లోన్ తీసుకోవాలని రిక్వైర్మెంట్ ఉందో సో ఈ యాప్లో మీరు ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. ఎందుకనంటే టాటా అనే బ్రాండ్ పైన వీళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో జెన్యూనిటీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు లోన్ తీసుకుంటే ఆన్ టైంలో పే చేసుకున్నట్లయితే ఒక బ్యాంక్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అలాంటి సర్వీసెస్ మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టాటా నియో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ టాటా ప్లాట్ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఇక్కడ కనబడుతున్న పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే పేజ్కి వచ్చేస్తారు అఫీషియల్ టాటా ప్లాట్ఫామ్కి. ఫ్రెండ్స్, ఈ పేజ్లో ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫై అయిపోద్ది. సో ఈ లోన్కి అప్లై చేసేటప్పుడు మీ లొకేషన్ పర్మిషన్ అనేది ఆన్ ఉండాలి మీ మొబైల్లో. సో ఫస్ట్ లొకేషన్ పర్మిషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మరోసారి లొకేషన్ పర్మిషన్ అడుగుద్ది. అలో పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు చెక్ యువర్ ఆఫర్ అని వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ పాన్ కార్డులో ఎట్లా ఉంటుందో అట్లా ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, లేకపోతే లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్, మీ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేసేసి మీ జెండర్, మీరు మేలా ఫీమేలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పిన్ కోడ్ అడుగుద్ది. ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేసి ఐ అగ్రీ టిక్ చేసేసి వ్యాలిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు రిమోట్ ఏరియాలో అంటే విలేజెస్లో ఉన్నారనుకోండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కనుక సర్వీస్ లేదు అని వచ్చింది అనుకోండి, మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మీరు ఉంటున్న పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ అది రాకపోతే మీ సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, సాలరీడ్ సెలెక్ట్ చేసేసి మీ మంత్లీ సాలరీ, మీ కంపెనీ నేము, లోన్ దేనికి తీసుకుంటున్నారు పర్పస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి దగ్గర మీ కంపెనీ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ దగ్గర మీ పర్సనల్ ఈమెయిల్ ఎంటర్ చేసేసి టిక్ చేసేసి చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎందులో బిజినెస్ చేస్తారు అంటే మీ వర్క్ ప్రొఫెషన్ ఏంటి అవి సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అనేది అడగదు, జస్ట్ మీ మెయిల్ ఐడి అడుగుద్ది, పర్సనల్ మెయిల్ ఐడి. మీ మెయిల్ ఐడి ఇచ్చేసి చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఈ విధంగా మీకు సెకండ్స్ అయితే పడుతుంది. సో 90 seconds తీసుకుంటుంది టైము. 90 seconds లోపు మీకు లోన్ ఎలిజిబుల్ వస్తుందా రాదా అనేది చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫెంటాస్టిక్ అని చూపించేసి మీకు లోన్ లిమిట్ ఎంత అయితే వస్తుందో ఈ విధంగా లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది, 10 years అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీకు కావాల్సినంత లోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కస్టమైజ్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు 40,000 నుంచి 2 lakhs వరకు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ 40,000 అవసరం ఉందనుకోండి, దీన్ని ఇటు డ్రాగ్ చేసుకోండి. 1 lakh అవసరం ఉందనుకోండి, 1 lakh అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత 10 years, మీరు 12 months నుంచి 60 months లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈఎంఐ అనేది. సో మీరు ఎన్ని మంత్స్ ఈఎంఐ కట్టాలనుకుంటున్నారో ఆ ఈఎంఐ 10 years కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ లోన్ అమౌంట్, మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, 10 years ఎంత పెట్టుకున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఏపీఆర్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది అవన్నీ కూడా చూపిస్తుంది. సో అవన్నీ చూసుకోండి. ఇక్కడ మీకు సెల్ఫీ అనేది అడుగుద్ది, కొంతమందికి అడుగుద్ది, కొంతమందికి అడగదు. ఇన్ కేస్ మీకు సెల్ఫీ అనేది అడిగితే దీనిపైన క్లిక్ చేసేసి బ్రైట్గా ఉన్న ఏరియాలో మీద ఒక సెల్ఫీ దిగి అప్లోడ్ చేసేసి కంటిన్యూ టు కేవైసీ పైన క్లిక్ చేయండి. తర్వాత మరొకసారి ప్రొసీడ్ టు కేవైసీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఉన్నట్టుగా సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత మీ ఆధార్ నుంచి మీ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అదంతా కూడా అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఐ అగ్రీ టిక్ చేసేసి కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు డిజిలాకర్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఏ పర్సనల్ లోన్కైనా ఇది కంపల్సరీ. సో ఇక్కడ మరోసారి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మరోసారి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డిజిలాకర్ షేర్ కోడ్ ఉంటుంది, 6 digit పిన్. ఇన్ కేస్ మీకు అది తెలిసినట్లయితే పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి, అయిపోద్ది. ఇన్ కేస్ మీకు పిన్ తెలియదు అనుకోండి, ఇక్కడ ఫర్గట్ సెక్యూరిటీ పిన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి మీరు పిన్ అనేది సెట్ చేసుకోండి, ఓటీపీ ద్వారా సెట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ చేసేస్తే మరొకసారి ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అనేది కొంచెం డెప్త్గా మీకు చూపిస్తుంది. మీ పిన్ కోడ్,
సిటీ స్టేట్తో సహా చూపిస్తుంది. సో అవన్నీ ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ అదంతా అయిపోయిన తర్వాత మీరు ఆటో డెబిట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి మీకు మంత్లీ డబ్బులు అనేది కట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఇదే బ్యాంక్ అకౌంట్కి మీకు లోన్ అమౌంట్ కూడా డిస్బర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే లోన్ అమౌంట్ కట్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్యాంక్ ఉంటే అవైలబుల్గా ఆ బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అకౌంట్ నెంబర్ కానీ మరొకసారి అకౌంట్ నెంబరు అండ్ సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా ఇక్కడ ఏ డీటెయిల్స్ అడిగితే ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆ అకౌంట్ని వెరిఫై చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నెట్ బ్యాంకింగ్, ఒక డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయడం. సో మీకు నెట్ బ్యాంకింగ్ యూజర్ అయితే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటే నెట్ బ్యాంకింగ్ నుంచి చేసుకోండి. ఇన్ కేస్ మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోతే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఈ మ్యాండేట్ అయితే అంటే ఆటో డెబిట్ అయితే సెటప్ చేసుకోండి. సో ఆటో డెబిట్ని నేను స్క్రీన్ రికార్డ్ చేయడానికి అయితే లేదు. సో దాన్ని సపోర్ట్ చేయట్లేదు పర్సనల్ డేటా కాబట్టి. సో అది మీరు చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మాకు మెయిల్ పెట్టండి. సో ఈ మ్యాండేట్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ గురించి అయితే వీళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇన్సూరెన్స్ తీసుకుంటారా అని చెప్పేసి. సో ఇదంతా చూసుకోండి. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మీకు అవసరం ఉంటే యాడ్ ఇన్సూరెన్స్ పైన క్లిక్ చేసేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అవసరం లేకపోతే జస్ట్ ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేసేయండి. తర్వాత మరొకసారి మీ పర్సనల్ లోన్ అయితే రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1 lakh లోన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 10 years 36 months పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సో ఈ విధంగా పడుతుంది. తర్వాత ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 999 రూపీస్ అండ్ బ్రోకెన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇది ఒకటి వేస్తారు వీళ్ళు. సో ఇది దేనికి తీసుకుంటున్నారో కూడా తెలియదు. ఇది 580 రూపీస్. సో ఈ అమౌంట్ అనేది కట్ అయిపోయి ఓవరాల్గా 98,421 రూపీస్ అయితే అకౌంట్లోకి వస్తాయని చూపిస్తున్నారు. సో వీళ్ళు మంత్లీ ఈఎంఐ కానీ అండ్ ఫస్ట్ ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఇదంతా కూడా ఇక్కడ చూపిస్తున్నారు. 5th రోజు ఎవ్రీ మంత్ 5th రోజు ఈఎంఐ డేట్ అని చెప్పేసి కూడా చూపిస్తున్నారు. మీకు కూడా చూపిస్తారు ఈ విధంగా ఎప్పుడైతే ఈఎంఐ కట్ అవుతుందో అదంతా కూడా. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఐ అగ్రీ టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఫైనల్ ఓటీపీ. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆల్ డన్ అని చెప్పేసి అప్లికేషన్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది. ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నోట్ చేసుకోండి, ట్రాక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి, లోన్ అమౌంట్ ఎంత అండ్ ROI 10 years ఎంత అవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడికి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. మీరు ఇక్కడ క్లిక్ చేసి ట్రాక్ కూడా చేసుకోవచ్చు అండ్ టాటా నియో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి కూడా మీ లోన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో లోన్ లిమిట్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 20,000 నుంచి అప్ టు 10 lakhs వరకు అయితే వస్తుంది. ఇది కంప్లీట్లీ మీ క్రెడిట్ స్కోర్ అండ్ మీ మంత్లీ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి స్టార్టింగ్ 10.49% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మాక్సిమం ఎంత పడుతుంది అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయలేరు. అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 0.5% నుంచి 4% వరకు ప్రాసెసింగ్ ఫీ అయితే పడుతుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. అండ్ 10 years మీ లోన్ అమౌంట్ని బట్టి మాక్సిమం అప్ టు 60 months వరకు అయితే మీరు 10 years అయితే సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఏజ్ వచ్చేసి 21 years నుంచి 60 years మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ సాలరీడ్ పర్సన్ అయితే మీ మంత్లీ ఇన్కమ్ 10,000 అబౌవ్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీరు మంత్లీ 10,000 అబౌవ్ ఏం చేస్తే మీకు అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ క్రెడిట్ స్కోర్ అనేది మినిమం 685 కంటే ఎక్కువ ఉండాలని వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు టాటా నియో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మాక్సిమం ప్రాసెస్ అనేది నేను కవర్ చేశాను 90%. ఒక ఈ మ్యాండేట్ నా ఆటో డెబిట్ ఉంటుంది కదా అదొక్కటి కవర్ కాలేదు, ఎందుకంటే దాన్ని స్క్రీన్ రికార్డ్ చేయరాదు అండ్ స్క్రీన్ షాట్ తీయడానికి కూడా లేదు. సో అది మీరు మీ ఓన్గా కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే అది పర్సనల్ క్రెడెంటియల్స్ కాబట్టి. ఇన్ కేస్ మీకు ఈ మ్యాండేట్లో కనుక డౌట్ వచ్చినట్లయితే దాని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి, మన నుండి మీకు కంపల్సరీగా రెస్పాన్స్ వస్తుంది. ఇది కంప్లీట్ వీడియో. ఇన్ కేస్ మీకు టాటా నియో పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ రాలేదనుకోండి, ఏదైనా క్రైటీరియా ఇష్యూస్ వల్ల, నేను డిస్క్రిప్షన్లో మనీ వ్యూ పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే లోను అండ్ క్రెడిట్ బి పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే లోను ఇలాంటి జెన్యూన్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో అక్కడ నుంచి మీరు వాటికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఒక దాంట్లో రిజెక్ట్ అయినా ఒక దాంట్లో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఎలాంటి ఫోర్స్ లేదు, మీకు కంపల్సరీగా పర్సనల్ లోన్ అవసరం ఉంటేనే అప్లై చేసుకోండి. సో చాలా మందికి బ్యాంక్స్లో ఫైనాన్స్ కంపెనీస్లో లోన్ రావట్లేదు, వాళ్ళకి ఇలాంటి యాప్స్ ఎంతో యూజ్ అవుతున్నాయి అనే కాన్సెప్ట్తోనే మేము ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళే తీసుకోండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.